అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది శని వక్రించడం వల్ల? అమ్మ, అసలు కర్కాటక రాశి వారికి శని మహాపాపి. మహాపాపి అంటే పాపత్వాన్ని ఇచ్చే వాళ్ళల్లో కర్కాటక రాశి వారికి శని ఎదురుకుండా ఉంటుంది. ఆయన రాశి మకర రాశి అంటే 7వ రాశి. మారకుడు అంటే ఏంటి? ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శని వివాహపరమైనటువంటి సమస్యలు, వివాహం అయిన తర్వాత సమస్యలు, లేకపోతే భార్యాభర్తల్లో ఎవరిదో ఒకటి కర్కాటక రాశి అయితే వారి యొక్క ధనాన్ని వీళ్ళు నాశనం చేయటం. అంటే ఇట్లా కర్కాటక రాశి వారికి సంబంధించి శని యొక్క ఇబ్బంది ఎట్లా ఉంటుందంటే, బాగా ఆలస్యం అయ్యే వాళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళకి ఆలస్యమైన వాళ్ళు. ఒకవేళ వేరే జన్మజాతకంలో గ్రహస్థితులు యాక్టివేట్ అయిపోయి దశలు అంతర్దశలు జల్దీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, తొందరగా పెళ్ళైనా కూడా ఈయన ఏం చేస్తాడు? 7వ భావం కదా, భార్యాభర్తలను విడదీసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక రాశి యొక్క ప్రభావం, ఒక జన్మరాశికి వారికి ఈ జన్మరాశిలో ఎవరెవరు ఉంటారు? పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము. ఈ నక్షత్రాల వారు కర్కాటక రాశి వారికి ఏంటంటే వ్యాపారపరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, వ్యాపారంలో ధనపరమైనటువంటి మోసాలు, అవతల వ్యక్తులు ఎప్పుడూ వీరిని కించపరచడం, అవమానించటము, వీరికి మానసికంగా కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళమ్మ. మాట్లాడతారు. కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం చాదస్తం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వము, అతి చాదస్తం ఉండేవాళ్ళు ఉంటారు. ఓసిడి అంటారు కదా, అలా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది బుద్ధి విహీనంగా మాట్లాడుతూ ఉంటారు. అతి వాగుడుతనం ఎక్కువ ఉంటారు. ఎప్పుడంటే అప్పుడు మనసు మార్చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అట్లాగే పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోనని చెప్పి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అనుకున్న పనులు తొందరగా ముందుకు పోవు. అంటే ఇదే కర్కాటక రాశి వారి అందరికీ జరుగుతుందంటే అందరికీ కాదమ్మా, జాతకంలో కూడా ఎన్నో ఉంటాయి కదా ఎఫెక్ట్స్. దాన్ని బట్టి ముందు వీళ్ళకి మానసికమైన చర్యలు ఇట్లా ఉంటాయి అంటున్నాను నేను. అవతల వ్యక్తులతో తొందరగా ఏమనలేరు, ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అనేదో అంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు, ఫీలింగ్స్, తొందరగా అవతల వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి ఉండదు వీళ్ళకి. జంకేతనం ఎక్కువగా ఉంటుంది. మరి ఇట్లాంటి కర్కాటక రాశి వారికి 7వ భావాధిపతి 9వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పటి వరకు వ్యాపారపరంగా ఏదో ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే పెట్టుబడి పెట్టాలి భయపడుతూ ఏదో పెట్టుబడి పెట్టుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు కొంచెం డౌన్ఫాల్ బిగిన్ అవుతుంది. అంటే వ్యాపార భాగస్వాములు ఎవరైనా ఉన్నా, వీళ్ళు ఇండివిజువల్గా పెట్టుకున్నా వ్యాపారపరమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా అవతల వ్యక్తుల నుంచి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే డిప్రెషన్స్. అసలు నేను ఎందుకు పెట్టుకున్నాను, అసలు ఈ ఆలోచన ఎందుకు చేశాను, నాకే ఎందుకు రావాలి ఈ ఆలోచన, నేను పెట్టకుండా ఉంటే బాగుండేది కదా, ఇట్లా వ్యాపారపరంగా ఇబ్బందులు. ఇక కొంతమంది ఉంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా నాయన, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సుఖం తక్కువ, అంతా దరిద్రం ఎక్కువ అని బాధపడుతూ అవసరం లేని దుర్వ్యసనాలన్నీ వీడికే ఉంటాయి కర్కాటక రాశి వారికి. అంటే ఇక్కడ పెళ్లి యొక్క ఎఫెక్షన్ ఉంటుంది, వ్యాపారపరమైన ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక అవతల వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళని అన్నారని చెప్పి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, భార్యో భర్తో ఎవరో చెబుతారు. వీళ్ళకి కాస్త మనకేంటంటే మన భారతదేశంలో అవతల వాళ్ళు ఏం చేసినా ఇంట్లో అందరూ దాన్ని అంత కూడా చేసి చూస్తారు. దాన్ని రెచ్చగొట్టే స్వభావం అంటారు కదా. దానివల్ల వీళ్ళకి ఏంటంటే బయటికి ఉగ్రరూపంగా వెళ్తారు, అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ పిల్లి అయిపోతారు. భయం మాట్లాడలేరు, కన్వింట్ అయిపోయి చెప్పిన వాళ్ళని అధమలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఏమో హుందాగా ఉంటారు. ఇట్లా ఎన్నో షేడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు కర్కాటక రాశి వారికి. కాకపోతే ఏంటంటమ్మా, 9లో ఉన్నటువంటి ఈ యొక్క శని భగవంతుడు వక్రించి ఎవరైతే ద్వితీయ వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కొంచెం అవతల వ్యక్తి ఒప్పుకొని కూడా ఇప్పటి వరకు జూలై 27 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా ఆ విషయాల్లో భంగపాటు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వివాహం చేసుకొని భార్యాభర్త ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ద్వితీయ వివాహం, జీవితంలో మాకంటూ ఒక ఆధారం ఉండాలి అని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఆ యొక్క ముచ్చట్లు అన్నీ మాట్లాడుకుంటారు, ఇష్టపడతారు, చేసుకుందాం. బంధువుల్ని కూడా ఏదో రకంగా వాళ్ళు కూడా సహకారం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ నెగిటివ్ అయిపోతాయి. ముందు వీళ్ళు అనుకున్నటువంటి ప్రతి విషయం, అది వ్యాపారపరంగా కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, కొన్ని
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీళ్ళకి. ప్రయాణాల్లో ప్రమాదాలు, భార్యాభర్తల్లో విపరీతమైనటువంటి కమ్యూనికేషన్ దెబ్బతిని కీచులాటలు అంటారు. అవి ఏంటంటే ఒక్కోసారి కోర్టుల సమస్య దాకా అక్టోబర్ 9 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే విడిపోవడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఒక లాయర్ల ద్వారానో ఎవరి ద్వారా వెళ్ళే అవకాశం. అంటే భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వాములు, అసలు మాకు అక్కర్లేదు, మన ఇద్దరం విడిపోయి ఎవరికి వాళ్ళని చేసుకుందాం, వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు, ఒకరి మీద ఒకరికి మోసం చేసామంటే వాడు అంటాడు, వీడేమో నువ్వే మోసం చేసావు, అంటే అవమానాలు, కష్టాలు, నష్టాలు ప్రారంభమయ్యేటటువంటి రోజులు. ఇవి ఇంకా తీవ్ర రూపం ఎప్పుడు దాలుస్తాయంటే అక్టోబర్ 9 తర్వాత శని సొంత నక్షత్రంలోకి వస్తాడు. సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన 8వ భావ ఫలితాలతో పాటుగా ప్రయాణాల్లో ఇబ్బందులు, తండ్రిపరమైనటువంటి అనారోగ్యపరంగా, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, భార్య అయితే మామగారిని, భర్త అయితే మామగారిని వాళ్ళని మాట్లాడుకోవటము, దాని ద్వారా ఇరువురి మధ్య సంఘర్షణలు కలగటం. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాలలో తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభం ఎప్పుడు వస్తుందంటే తర్వాత వస్తుంది. ఇప్పుడు అక్టోబర్ 9 తర్వాత కర్కాటక రాశి వారికి. ఉద్యోగాదులు పోయినటువంటి వాళ్ళకి వస్తుంది అనుకొని వెళ్తారు, మళ్ళీ అక్కడ ఎవరో ఒకరు అంటారు. అట్లా అంటే ప్రయత్నాలు చేసి చేసి విసుకెత్తిపోయి చివరికి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటారు, అది కూడా కలిసి రాదు. ఇట్లా వ్యాపారపరంగా, ఆర్థికంగా, ముఖ్యంగా ఆయన యొక్క దృష్టి పడిన దాన్ని బట్టి కూడా వీరికి ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టాలు, ఏ భార్య పేరు మీదో భర్త పేరు మీదో ఒకరికొకళ్ళు పెట్టుకుంటారు ఈ రాశి వాళ్ళు. అదేంటంటే తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. 10,000 పెట్టినా 10,000 నష్టమే, 10 లక్షలు పెట్టినా 10 లక్షల నష్టమే. సరే, జన్మజాతకాన్ని చూపించుకోకుండా చాలామంది ఇట్లా ప్రయత్నాలు చేసేవాళ్ళు, గోచారంలో శనిచ్చే ఫలితాలు ఇట్లా ఉంటాయి. ఏదైనా సరే ఆయుర్భంగము అంటారు, ఆయుష్ భంగము, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు తగ్గుతున్నాయనుకునే లోపలే ఈ శని వక్రత్వం వలన ఏమవుతుందంటే కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, తండ్రి ఆస్తులు, ఎవరికైనా తల్లి ఆస్తులు రావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే అవి స్టాప్ అయిపోవటం, ఏదో ఒక మెలికి పెట్టేసేసి కోర్టుల్లోనే ఎక్కడో ఆగిపోతాయి. కోర్టు సమస్యలు వలన కూడా వీళ్ళు మానసికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. ఆరోగ్యపరంగా గురుగారు, కర్కాటక రాశి వారికి ఆరోగ్యము అంటే సూర్యుని బట్టి చంద్రుని బట్టి ఆధారపడి ఉంటుంది, అంటే వీరి జన్మరాశిని బట్టి. కానీ మరి ఆయుష్ అంటే ఆరోగ్యంలో, ఆయుష్లో మా పార్టే కదా ఆరోగ్యం అనేది కూడా. మరి శని తన యొక్క సొంత క్షేత్రానికి దగ్గరగా ఉంటాడు కానీ 9లోనే ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడతారనే చెప్పుకోవాలమ్మా. దీర్ఘకాలిక అనారోగ్యాలు కొంతమందికి యాడ్ అయిపోతూ ఉంటాయి. మనం అంటూ ఉంటాం కదా, షుగర్లని, బీపీలని, రకరకాల కొంతమంది క్యాన్సర్స్ అని, లేకపోతే కొంతమందికి శస్త్రచికిత్సలు ఎక్కువ జరుగుతాయమ్మా. అంటే మూత్రపిండాలకి సంబంధించినవి కానీ, లేకపోతే కొంతమందికి ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించినవి కానీ, లేకపోతే మోకాళ్ళ నుంచి కింద భాగం మడమల వరకు ఉన్నటువంటి వాటి పరంగా తీవ్రమైనటువంటి నొప్పులతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటము, అక్కడ ఆపరేషన్స్ జరగటము, దాని ద్వారా మానసికంగా, ఆర్థికంగా వాళ్ళు కుదేలయ్యేటటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి కలుగుతోంది. ఓకే ఓకే గురుగారు, మరి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు చెప్పిన వారికి కూడా చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. చాలా ఉంటాయమ్మా. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? ఏం లేదమ్మా, ఇప్పుడు ఎవరికన్నా వివాహము, లేకపోతే సంతానము, విద్య, ఉద్యోగము, విదేశాలకు వెళ్ళాలి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే వ్యాపారంలో ఎందుకు ఇట్లా డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు నాకే అన్ని చెడు జరుగుతున్నాయి, ఉద్యోగంలో ఎందుకు ప్రమోషన్ రావట్లేదు, ఇవన్నీ కూడా ఆయనే ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆయనకి సంబంధించినవే. మరి ఇవన్నీ ఈయన ఇక్కడ ఉన్నప్పుడు కొన్నే భావాలు ఇస్తాడు. జన్మజాతకంలో కూడా వీళ్ళు చూపించుకుంటే కదా అసలైనటువంటి ఏం జరుగుతోందని తెలిసేది. అక్కడ దానికి ఈయనకి లింకు పెట్టుకొని అప్పుడు మాలాంటి గురువులు ఏం చెబుతామంటే ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెబుతాం. కాబట్టి జన్మజాతక రీత్యా ఉండేటటువంటి దోష పరిహారాలు శాశ్వతమైనటువంటి లాభాలని, ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు అడిగినట్లుగా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వీళ్ళు బాగుండాలి అంటే శనికి సంబంధించిన జపం చేయించుకోవాలి 19,000 సార్లు. శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతోవా త్వరప అపస్రద అంటే శని మంత్రము. ఈ మంత్రాన్ని మాలాంటి వాళ్ళము 19,000 సార్లు చేసి దానికి సంబంధించిన వైబ్రేషన్ సంఖ్యలు ఉంటాయి. దానికి సంబంధించి నేను చిన్న రాగిరేకు మీద వైబ్రేషన్స్ చేసి వెనకాల ఆయనకి సంబంధించిన సింబల్ వేసి పూజ చేసి 19 రోజులు రుద్రాభిషేకం చేసి నేను చాలామందికి ఇస్తూ ఉంటాను. అది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి అది జేబులో పెట్టుకుంటారు, లేదా కొంతమంది తాయెత్తులా మెల్లో వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు శని భగవంతుడు వీరిని కాపాడుతూ ఉంటాడు. రుద్రుడికి చేసిన అభిషేకము, ఈయనకి సంబంధించిన వైబ్రేషన్ సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలు వీరిని ఏంటంటే ఆరాలాగా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళటానికి, అట్లాగే ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఆ శని భగవంతుడు వీటి ద్వారా కూడా, అంటే మనం ఏదో ఒకటమ్మా, మంత్రమో యంత్రాలు మళ్ళీ వేరే ఉంటాయి, అవి కాదు, వైబ్రేషన్ సంఖ్యలు నేను దానివల్ల ఎవరికి నష్టం అయితే లేదు. కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇంట్లో నిత్యము దీపారాధన నువ్వుల నూనెతో చేయటము, నువ్వుల నూనె ఏదైనా శివాలయంలో దానం ఇవ్వటము, కాకపోతే బ్రాహ్మడికి ఎవరికైనా సరే నువ్వుల నూనె
నువ్వులు స్వయం పాకము ఇవ్వటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చర్యలు చేసుకుంటూ వారిని వారు కాపాడుకుని దీపారాధన, స్వామివారికి సంబంధించినటువంటి రుద్రాభిషేకం మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలమ్మా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.